చెప్పింది అంటే ఇంకా కొన్ని డబ్బులు ఆగిపోయినాయి, కొద్దిగా పూజ చేయాలి అది అని అంటే చాలా తగ్గింది. ప్రేమ తగ్గిందా? ప్రేమ తగ్గిందా? అస్సలు ప్రేమ తగ్గలేదు. ప్రేమ అగోరికి మీకుంటే ఉండొచ్చు, ఎందుకంటే అందరిని వదిలేసి వెళ్ళారు కాబట్టి. ఇప్పుడు మీరు భర్తగా చెప్పబడుతున్న అగోరికి ప్రేమ తగ్గిందా? భార్య అయిపోయింది లేదు లేదు. ఓకే, మీకోసం ఏదైనా వేసినాం కదా ఇంకా పడి ఉంటదిలే అలా కాదు, జస్ట్ హ్యాపీనెస్. మేము పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఆ హ్యాపీనెస్ జీవితాంతం ఉండాలి. ఓకే, ఏమున్నది ఎప్పుడు వెళ్ళిపోతామో ఎవరు వెళ్ళిపోతామో తెలియదు కదా. మొన్న చితాభస్మం అవ్వాల్సిందే. హ్యాపీగా ఉండాలి. 4 రోజులు గడిపినా హ్యాపీగా గడిపేసి లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతే చాలు. ఇంకా మొన్న మీరు ఇద్దరు మళ్ళీ తిరిగి కలిసిన తర్వాత ఆర్టీవీతో అందుబాటులోకి వచ్చి ఇంటర్వ్యూలో మాట్లాడుకొచ్చారు. దాంట్లో చాలా మంది పాపం వర్షిని ఒక్కదాన్నే పాటలు పాడించారు, కానీ తన ప్రేమ మాటల్ని చెప్పడానికి అగోరి ఒక్క పాట కూడా పాడలేదు. అది వన్ పబ్లిక్ డిమాండ్. పాపం నిజంగానే నేను వర్షిని అప్రిషియేట్ చేస్తా. వర్షిని అడగగానే సరే పాటలేదు, మీ భావన ఎక్స్పెక్ట్ చేయండి, తనని పొగడండి ఒకసారి. ఎంత మధురం ప్రియురాలు అంత తీపి అంతవరకు వచ్చి ఇంకేం రాదు. ఇంకా అంటే నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా వర్షిని. అడగగానే వెంటనే అవసరమైతే తనకు లిరిక్స్ తెలియకపోతే ఫోన్ లో చూసి మాట్లాడండి. ఒకసారి వర్షిని పొగడండి పోనీ. చాలా మంచిది. నాకు దొరికిన నా బంగారం వజ్రం. అది నా లైఫ్ టర్న్ అయిపోయింది నిజంగా. అంటే నేను ధర్మం గురించి, నా సాధన గురించి నాకు అదే తెలుసు. వేరే సభ్య సమాజం ఎలా మాట్లాడతారు, ఎలా ప్రవర్తిస్తారు అలాంటివి నాకు తెలియదు చిన్నప్పటి నుండి. కానీ నాకు అంతా తెలిసేలాగా చేసింది. నా లైఫ్ కు ఒక గోల్డెన్ అన్నట్టు అంతే. నాకు జీవితంలో ఇంకా ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉన్నాం చాలు. ప్రేమగా తనని చూసా మాట చెప్పండి. ప్రేమగా తనని చూసా మాట చెప్పండి. ఏంటి? ప్రేమగా తనని చూసా మాట చెప్పండి. లవ్ యూ చిన్ను, నువ్వు దొరకడం నా అదృష్టం. జీవితాంతం ఇలాగే కలిసి ఉందాం. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎంతమంది బుద్ధ జల్లే నీకు నేను, నాకు నువ్వు, జీవితాంతం ఇలాగే ఉందాం. హరహర మహాదేవ్, హరహర మహాదేవ్. రైట్, సూపర్ పిలుస్తుంది. ఏంటి బావా అని పిలుస్తుందా? వర్షిని ఏమని పిలిచావమ్మా? సిగ్గు పడుతుంది. బావా అని పిలుస్తున్నావా? ఓకే, సో ఇప్పుడు ఎలా అంటే నెక్స్ట్ ఏంటి మీ ట్రావెల్ ఏంటి? ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, చాలా చక్కగా నవ్వుతూ ఉన్నారు. పాపం ఒక రకంగా మనం పేరెంట్స్ విషయం గురించి మాట్లాడితే పేరెంట్స్ ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ కంపల్సరీ త్వరలోనే మా పేరెంట్స్ ఉన్నా, మా అమ్మ నాన్న ఆ తర్వాత వీళ్ళ మమ్మీ డాడీని కంపల్సరీ ఒక 1 month 2 months పడుతుందేమో. ఆశ్రమం అయితే రెడీ అవుతుంది, ఆల్రెడీ చెప్పినాము. ల్యాండ్ కూడా చూశారు, రెడీ చేస్తున్నారు. ఓకే, కంపల్సరీ. ఎటువంటి వాళ్ళ అక్కడ చోటు ఉంటుంది ఆశ్రమంలో? అంటే వర్షిని లాగా నరకయాతను అనుభవించిన వారందరూ కూడా అవకాశం కల్పిస్తారా మీ విశాలవంతమైనటువంటి మీ మనస్సులో, లేకపోతే మీ ఆశ్రమంలో? అన్ని కోణాల వాళ్ళు ఉంటారు నాన్న. అంటే భక్తులుగా వచ్చి సేవ చేసుకుంటాము, కష్టాల్లో ఉన్న వాళ్ళు అక్కడ ఉంటాము అంటే ఖచ్చితంగా కంపల్సరీ ఉండడానికి కూడా చోటు ఉంటది. హ్యాపీగా సేవ చేసుకోవచ్చు. వచ్చి పెళ్లి చేసుకుంటాం అని కూడా పెళ్లి చేసుకోండి అనే వాళ్ళకి చోటు లేదు, అక్కడ చోటు లేదు. ఎవరైనా నిజంగానే ప్రేమికులు వర్షినిలాగా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదనో, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదనో మీ దగ్గరికి వస్తే ఏం చేస్తారు? అలా కంపల్సరీ షెల్టర్ ఇస్తాము. అంటే మాకు లాగానే 2 నెలలు 3 నెలలు 1 సంవత్సరం అయినా కానీ వాళ్ళని అయితే ఒప్పించుకోమని చెప్తాం మీకు కూడా. అంటే మీరు అంత టైం వెయిట్ చేయలేదు కదా. మీకు లవ్ పుట్టిందే షార్ట్ టైమ్ లో, వెంటనే పెళ్లి చేసుకున్నారు. మీరు ఇయర్స్ ఆగలేదు కదా. ఏదున్నా అగోరి అమ్మది చాలా స్పీడ్ ఉంటది. అవునా? చాలా ప్రణాళిక, వెయిటింగ్ ఆ స్పీడే వెయిటింగ్. ఆ స్పీడ్ కోసమే వర్షిని పడిపోయినట్టుంది బహుశా. ఏంటి వర్షిని ఆ స్పీడ్ తోనే చూసి పడిపోయావా? అలా ఏం లేదండి, స్పీడ్ చూసి ఏం పడిపోలేదు. ఓకే, సాధన ఎటు దాకా వచ్చింది? మీరు సాధన కూడా నేర్చుకుందాం అనుకున్నారు. టెంపుల్స్ అన్ని అయిపోయిన తర్వాత త్వరలోనే అయిపోతుంది మాది ఆశ్రమం. సో అక్కడ కూర్చున్నప్పటి నుంచి ఇంక సాధన స్టార్ట్ చేస్తాను. ప్రెసెంట్ అయితే ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి టెంపుల్స్ అన్ని దర్శనానికి వెళ్తున్నాం. ఓకే, నవవధులుగా వెళ్తున్నారు. సో అగోరమ్మ, మీరు గతంలో కూడా నేను తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటా, నేను పుట్టిన గడ్డకి న్యాయం చేయడం కోసం వచ్చినా, సేవ చేయడం కోసం వచ్చినా అన్నారు. మళ్ళీ మీరు ఆశ్రమం నార్త్ ఇండియాలో అంటున్నారు. పాపం ఇక్కడ మిమ్మల్ని నమ్ముకున్నవారో,
మిమ్మల్ని అంతో ఇంతో పిలిచి వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏం కావాలి మరి? వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఏది వాళ్ళందరూ తీసుకొని పోతారా? ఇప్పుడు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భక్తులందరూ తీసుకొని నార్త్ ఇండియాకి వెళ్ళిపోతారా మీరు? అంటే ఆ తాలిబొట్టు చూపించమనండి, నేను ఎవరిని పెళ్లి చేసుకున్నా నా శిష్యురాలు సాధన నేర్చుకుంటాను. అన్ని కోణాల వాళ్ళు ఉంటారు నాన్న. అంటే భక్తులుగా వచ్చి సేవ చేసుకుంటాము, కష్టాల్లో ఉన్న వాళ్ళు అక్కడ ఉంటాము అంటే ఖచ్చితంగా కంపల్సరీ ఉండడానికి కూడా చోటు ఉంటది, హ్యాపీగా సేవ చేసుకోవచ్చు. వచ్చి పెళ్లి చేసుకుంటాం నన్ను కూడా పెళ్లి చేసుకోండి అనే వాళ్ళకి చోటు లేదు అక్కడ, చోటు లేదు. ఎవరైనా నిజంగానే ప్రేమికులు వర్షినిలాగా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదనో లేకపోతే వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదనో మీ దగ్గరికి వస్తే ఏం చేస్తారు? అలా కంపల్సరీ షెల్టర్ ఇస్తాము. అంటే మాకు లాగానే 2 నెలలు 3 నెలలు 1 సంవత్సరం అయినా కానీ వాళ్ళని అయితే ఒప్పించుకోమని చెప్తాం మీకు కూడా. అంటే మీరు అంత టైం వెయిట్ చేయలేదు కదా, మీరు మీకు లవ్ పుట్టిందే షార్ట్ టైం లో వెంటనే పెళ్లి చేసుకున్నారు, మీరు ఇయర్స్ ఆగలేదు కదా. ఏదున్నా అఘోరి అమ్మది చాలా స్పీడ్ ఉంటది. అవునా? చాలా ప్రణాళిక, వెయిటింగ్ ఆ స్పీడ్ కోసమే వర్షిని పడిపోయినట్టుంది బహుశా. ఏంటి వర్షిని ఆ స్పీడ్ తోనే చూసి పడిపోయావా? అలా ఏం లేదండి, స్పీడ్ చూసి ఏం పడిపోలేదు. ఓకే, సాధన ఎటు దాకా వచ్చింది? మీరు సాధన కూడా నేర్చుకుందాం అనుకున్నారు. టెంపుల్స్ అన్ని అయిపోయిన తర్వాత త్వరలోనే అయిపోతుంది మాది ఆశ్రమం. సో అక్కడ కూర్చున్నప్పటి నుంచి ఇంక సాధన నేర్చుకుంటా స్టార్ట్ చేస్తాను. ప్రెసెంట్ అయితే ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి టెంపుల్స్ అన్ని దర్శనానికి వెళ్తున్నాం. ఓకే, నవవధులుగా వెళ్తున్నారు. సో అఘోరమ్మ, మీరు గతంలో కూడా నేను తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటా, నేను పుట్టిన గడ్డకి న్యాయం చేయడం కోసం వచ్చినా, సేవ చేయడం కోసం వచ్చినా అన్నారు. మళ్ళీ మీరు ఆశ్రమం నార్త్ ఇండియాలో అంటున్నారు. పాపం ఇక్కడ మిమ్మల్ని నమ్ముకున్నవారో మిమ్మల్ని అంతో ఇంతో పిలిచి వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏం కావాలి మరి? వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. ఏది వాళ్ళందరూ తీసుకొని పోతారా? ఇప్పుడు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భక్తులందరూ తీసుకొని నార్త్ ఇండియాకి వెళ్ళిపోతారా మీరు? వాళ్ళు రావచ్చు, ఇక్కడికి రావచ్చు అంటున్నా నేను. అంటే మీరు పుట్టిన గడ్డకి సేవ చేస్తా అన్నారు కదా మరి? వస్తుంటాను కదా నాన్న, వస్తూ నా వంతుగా నేను సేవ చేస్తూ ఉంటుపోతాను. చూద్దాం, దాన్ని బట్టి అప్పుడు ఆలోచిస్తే అక్కడ కూడా పెట్టొచ్చేమో, తెలియదు. ఓకే, ఇవన్నీ ఏం చేయాలన్నా కూడా కొంత డబ్బు అయితే ముఖ్యం. ఇవన్నీ ఏం చేయాలన్నా కూడా కొంత డబ్బులు అయితే కావాలి. భక్తులు ఎంతో మంది ఉన్నారు నాన్న, వాళ్ళు చేస్తారు చాలు, డబ్బుతో కూడుకోవన్నీ. ప్రేమ అభిమానం కూడా ఉంటది. భక్తులు అనే వాళ్ళు నమ్మిళ్ళంటే ఏదైనా చేయగలుగుతారు. అలాగే ఇప్పుడు ల్యాండ్ ఇక్కడ తీసుకున్నారు, కట్టిస్తున్నారంటే అది భక్తి రూపంలో, అన్ని డబ్బుతో కూడవు. ఓకే, వర్షని ఇప్పుడు మీరు భక్తురాలుగా చూస్తున్నారా, మీ దగ్గరికి సాధన నేర్చుకోవడానికి వచ్చిన శిష్యురాలుగా చూస్తున్నారా? అంటే 3 పాత్రలు అయిపోయినాయి. వైఫ్ గా చూస్తున్నాను, ఇప్పుడైతే నా వైఫ్ గా చూస్తున్నాను. సాధనే నడుస్తుంటది. ఇది కొన్ని దైవ దర్శనాలు అయిపోయిన తర్వాత, కానీ ఇప్పుడైతే మా వైఫ్ గా చూస్తున్నాను. ఓకే, అంటే బేసిక్గా వర్షని నువ్వు వెరీ ఫ్యాషనబుల్. గతంలో మీ రీల్స్ చూసాం, ఇన్స్టాగ్రామ్ అన్నీ చూస్తుంటే పెళ్ళి అనగానే మన దగ్గర ఒక ఫ్యాషన్ అయిపోయింది, ట్రెండ్. ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్లు, రకరకాల ఫోటో షూట్లు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు మిస్ అవ్వట్లేదు ఏం కూడా? లేదండి, అంటే నేను తన దగ్గర రావాలనుకున్నాను, వచ్చాను, హ్యాపీగా ఉన్నాను. ఓకే, అవేమి అంత ఆశ ఏం లేవు. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు, కాసేపు మనం కొన్ని సీరియస్ క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. అఘోరిపై వచ్చిన ఆరోపణల గురించి తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. అఘోరమ్మ, ఏంటి మోకిల దగ్గర మీ పైన కేసు నమోదైంది? దాని గురించి నేను క్లారిటీ ఇస్తానా. నేను ఆల్రెడీ మన ఆర్టీవీలోనే చెప్పడం జరిగింది. మోకిలలో ఎవరైతే వినిత అనే ఆడబిడ్డ కేసు పెట్టడం జరిగిందో దాని గురించి నేను చాలా క్లారిటీ ఇస్తున్నాను. నాకు ఎవరైతే ఇప్పుడు భక్తురాలు చాలా మంది కాల్ చేస్తుంటారు కదా, అలాగే నాకు ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ నెంబర్ తీసుకొని నాకు కాల్ చేయడం జరిగింది. ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాం. ఆమె ఇబ్బందులు చెప్పింది. ఈ పూజ చేయక ముందే ఆమెకు నేను 1,50,000 దాకా నేను ట్రాన్స్ఫర్ చేశాను. ఎందుకు? ఆమె కష్టాలలో ఉంది. పెట్స్ పెంచుతాను నేను ఒక పెట్ లవర్ని. పెట్స్ అంటే నాకు చాలా ఇష్టం. డాగ్స్ అంటే ఆమె దగ్గర ఒక 10-15 దాకా ఉంటాయి. అలా అని వాళ్ళ ఇంటి రెంట్ కూడా 2 సార్లు నేనే కట్టాను, 2 నెలలు అలా జరిగింది. అలా మంచిగా ఆవిడ మిమ్మల్ని ఎలా సంప్రదించింది? ఇదే ఫోన్ లోనే. ఆమెకి ఎవరిచ్చారో నెంబర్ తెలియదు. ఇట్లా అఘోరి అమ్మతో మాట్లాడాలనుకున్నదేమో, నెంబర్ ఇచ్చారు. అలాగే మేము మాట్లాడుతున్నాం. సడన్ గా ఒక రోజు మా ఫ్రెండ్, మాకు తెలిసిన వాళ్ళకి ఇలా పూజ చేయాలి అని అన్నది. ఏం పూజ అమ్మా అని నేను అన్నాను. సో అండ్ సో అని చెప్పింది. అంటే ఇంకా కొన్ని డబ్బులు ఆగిపోయినాయి, కొద్దిగా పూజ చేయాలి అది అని అంటే నేను అన్నాను, నేను ఇప్పుడు ఆ టైంలో నేను దర్గా విషయంలో నేను పోరాడుతున్నాను కదా, నేను పోరాడుతున్నాను కదా, నేను ఇప్పుడు నాకు టైం లేదమ్మా, ఇప్పుడు నేను చేయలేను, నాకు టైం కావాలంటే
లేదు లేదు కొద్దిగా చేసి పెట్టండి, కొద్దిగా చాలా ఇబ్బందులు ఉన్నాయి అది అని అంటే, సరే నేను టైం చెప్తాను అప్పుడు చేద్దాంలే అమ్మా అంటే, ఇక్కడనే చేద్దాము ఇంకెక్కడెక్కడికి వద్దు, ఇప్పుడైతే ప్రజెంట్ నేను బయట రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు వద్దు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావడం అంత రెస్ట్ కూడా లేకుండా అయిపోయిందంటే, లేదు ఉజ్జయిన్లో చేద్దామని అన్నది. ఆమె స్వతహాగా నేను ఇంకా అప్పటి వరకు ఎవరైతే నాకు డబ్బులు వేసారో నాకు వేసిన నా బ్యాంక్ డీటెయిల్స్ చెప్తున్నారు తప్ప ఎవరి అకౌంట్లోకి వెళ్ళి పడ్డాయి ఎక్కడికి వెళ్ళి పడ్డాయి అది ఎందుకు చెప్పట్లేదు. ఆమె అకౌంట్లోకి వెళ్ళి పడలేదు. ఒక జడ్జి ఉన్నారు, బెంగళూరుకు చెందిన ఒక జడ్జి. ఆ జడ్జి స్వయంగా ఆయన అకౌంట్లోకి వెళ్ళి నా అకౌంట్ లో 10 lakhs వేశారు. ఇంకో 5 lakhs ఈమె వేయించుకుంది. ఎవరైతే వినిత ఉందో ఈమె 5 lakhs వేయించుకుంది. అంటే ఇప్పుడు కేసు వేసిన డైరెక్ట్ గా తన కోసం కాదు పూజ, ఇంకెవరి కోసం చేయించడం కోసం మళ్ళీ సంప్రదించింది. ఓకే, వేసింది కూడా ఈమె కాదు. ఇప్పుడు ఆ కేసు అనేది ఈమె ఎందుకు పెట్టింది, నా దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్నా అనేది అబద్ధం, పచ్చి అబద్ధం. ఆ లాయర్ కావాలంటే ఆ లాయర్ పెట్టాలి, నా దగ్గరికి వెళ్ళి తీసుకున్నారు. ఆ జడ్జి పెట్టాలి, లాయర్ కూడా కాదు జడ్జి. ఆ జడ్జి పెట్టాలి, నా దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని నన్ను మోసం చేసింది అఘోరి అమ్మని. జడ్జి ఎందుకు పెట్టలేదు, మరి ఈమె ఎందుకు పెడుతుంది? ఈమె అకౌంట్కి వెళ్ళి నా దాంట్లో డబ్బులు తీసుకున్న మాట అయితే వాస్తవమే 100%. నేను చెప్పాను కదా ఎన్నోసార్లు, మన ఆర్టీవీలోనే చెప్పాను. వాళ్ళు 10 లక్షల రూపాయలు ఇచ్చారు, 10 లక్షల రూపంలో 10 లక్షలు వేస్తే ఈమె ఎక్స్ట్రా 5 లక్షలు వేయించుకున్నది. నేను అప్పుడు అన్నాను, నా పేరు చెప్పుకొని నువ్వెందుకు 5 లక్షలు వేయించుకున్నావు, అది తప్పుగా అని నేను హెచ్చరించాను. అది సో 10 లక్షల రూపాయలు తీసుకొని పూజ చేయకుండానే వెళ్ళిపోయారు. అయితే పూజ చేసినా కదా, పూజ జరిగింది. ఆ జడ్జి కూడా వచ్చారు. ఆయన ఆ జడ్జి ఇక్కడికి వెళ్ళి ఇందోర్ లో దిగారు. ఇందోర్ నుండి క్యాబ్ మాట్లాడుకొని ఒక ప్లేస్ ఓంకారేశ్వర్ దగ్గరికి వచ్చి అక్కడ పూజ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే క్యాబ్ లో నాగ్పూర్ దాకా వెళ్ళి ఈ వినీత ఉన్న ఆ జడ్జి ఇద్దరు కలిసి డైరెక్ట్ మాకు షూటింగ్ ఉంది అది అని చెప్పి వాళ్ళిద్దరు డైరెక్ట్ ఫ్లైట్ తోని బెంగళూరు వెళ్ళడం జరిగింది. ఓకే, సో పూజ అయిపోయింది. మరి ఇప్పుడు ఆ కేసులో 10 లక్షలు తీసుకొని పూజ చేస్తా అని చెప్పి పరారైపోయారని చెప్పి మెన్షన్ చేసింది. లేదు లేదు, ఆ జడ్జి చెప్తారు, జడ్జిని ముందుకు రమ్మనండి కావాలంటే. ఓకే, సో కేసులో ఉన్న విషయం మాత్రం ఎఫ్ఐఆర్ లో మాత్రం అదే ఉంది. పూజ అయిపోయింది, 10 లక్షలు నాకు వేశారు, దానికి నేను అబద్ధం అనట్లేదు. కానీ ఈమె తీసుకున్న నాకు తెలియకుండా డైరెక్ట్ ఆయననే సంప్రదించి నా పేరు మీద నా పేరు చెప్పి ఇంకో 5 లక్షలు అడుగుతుందని ఈమె అకౌంట్ లో ఎలా వేయించుకుంది, ఈ రుజువులు కూడా ఆయన అకౌంట్ లోకి వెళ్ళి పడ్డాయి ఉంటాయి. అక్కడ నేను హెచ్చరించాను, నువ్వు ఇలా ఎందుకు చేశావు అంటే, నా ఖర్చుల గురించి నేనే మాట్లాడాను కదా పూజ చేయమని, అందుకని నేను తీసుకున్నాను అన్నది. నాకు తెలియకుండా నా పేరు మీద ఎలా తీసుకుంటావని నేను హెచ్చరించడం జరిగింది. ఎప్పుడు జరిగింది ట్రాన్సాక్షన్, ఎప్పుడు జరిగింది పూజ, ఎప్పుడు జరిగింది? అంత డేట్ అంత గుర్తులేదు. ఒక మంత్ చెప్పాలంటే ఒక 1 month 1.5 months దాటిందేమో. ఓకే, ఈ కేసు ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది February 25th రోజు. అంటే ఇంకా దానికంటే ఒక వారం ముందేమో జరిగింది అంతే పూజ. ఒక పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ పైన ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది మరి? అంటే ఎవరు ఇట్లాంటి పూజలు చేసుకున్నామని బహిరంగంగా చెప్పకపోవచ్చు, వాళ్ళు చెప్పి మళ్ళీ మీ పైన కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అదే అక్కడ కేసులో ఏమని మెన్షన్ చేసింది, నన్ను తిట్టింది, చంపుతా అన్నది, గన్నులు అంటే ఎక్కడున్నాయి నా దగ్గర గన్నులు, అది మనం నిరూపించాలి గన్నులు. ఆ తిట్టిన మాట వాస్తవం. ఎందుకంటే నా పేరు చెప్పుకొని డైరెక్ట్ ఆ జడ్జి దగ్గరికి వెళ్ళి 5 లక్షలు ఎందుకు తీసుకుంది, నాకు చెప్పాలి కదా, నేను ఇలా నీ పేరు మీద తీసుకుంటున్నాను, నాకు అవసరం ఉందని. ఓకే, సో వర్షిని ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి. ఇంకా ఇటువంటి కేసులే కాదు, మొన్న నిన్ననే అఘోరి నన్ను మొదటగా పెళ్లి చేసుకుంది, నా మెడలో కూడా తాళి కట్టిందని చెప్పి ఒక ఆవిడ వచ్చారు. వర్షిని ఇటువంటి కేసులు చాలా అఘోరి ఫేస్ చేస్తోంది, మీకు భయం ఏమనిపించట్లేదా? తను తప్పు చేయనప్పుడు భయం ఎందుకు పడాలి? తన దగ్గర అంటే మీకు చెప్పిందా ఇవన్నీ? అంటే నేను ఒక ఆవిడకి పూజ చేశానని నాకు 10 లక్షల రూపాయలు ఇచ్చింది ఇవన్నీ చెప్పిందా? అంటే కాల్స్ లో మాట్లాడుకునేటప్పుడు ఉజ్జయిన్ లో మనీ పడ్డ స్లిప్లు అవి కూడా చూపించారు. అప్పుడు ఇలాంటి గొడవలు అలాంటివి ఏం లేదు. అప్పుడు వీళ్ళింట్లో ఉన్నప్పుడే ఆ స్లిప్లు ఇగో ఇంత పడ్డాయి, వీళ్ళు వేశారు పూజకి వెళ్ళాలని నేను అప్పుడే డైరెక్ట్ చెప్పేసి. వర్షం నేను చెప్పినప్పుడు మీరేమన్నారు అంటే, మీరు అమ్మ సాధన కోసం వచ్చారు కదా, ఈ డబ్బులు తీసుకోవడం ఏంటని ఎప్పుడు మీకు అనుమానం రాలేదు? అంటే కొన్ని లక్షల డబ్బులు ఇప్పుడు బయటపడుతున్నాయి. అసలు అఘోరి మాత ఎవరి దగ్గర డబ్బులు తీసుకోరు, సాయం చేయడం కోసమే వచ్చింది అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ డబ్బుల వ్యవహారం బయటపడ్డ తర్వాత వాళ్ళు వేశారు కదా, ఇక్కడ మేము డిమాండ్ చేయలే, వాళ్ళు ఇచ్చి వాళ్ళు వేశారు. ఈ మీడియేటర్ లేదు, నా డబ్బులు లేకపోయినా పర్లేదు నేను పూజ చేస్తాను అని చెప్పారు. కానీ ఈ వినీత అనే ఆమె ఆయనతో డైరెక్ట్ గా మాట్లాడి ఇంత అడుగుతున్నారు అని చెప్పి, నేను ఇప్పటి వరకు కాంటాక్ట్ లో లేను ఆ జడ్జితోని, లేను. అకౌంట్ నెంబర్ అవన్నీ అడిగి ఫోటోలు అవి పెట్టించుకుని సడన్ గా డబ్బులు వేయించి ఫోన్ చేసింది, ఇలా డబ్బులు వేసారమ్మా ఆయన పూజ చేయండి అంటే, నాకెందుకు డబ్బులు, నేను డబ్బులు లేపని చేస్తాను కదా అంటే, లేదు నేను వేయించాను మీకు ఖర్చులు కొంటేలా అని చెప్పని ఆమె అనడం జరిగింది.
మీరు విన్నారా మాటలు? సారీ, మీరు అంటే విన్నారా? పక్కన మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. ఓకే, సో 10 లక్షల స్లిప్లు కూడా రూపాయలు. ఫోటోలు పెట్టింది తను, మీ అకౌంట్ లో డబ్బులు వచ్చాయి చూడండి అని. ఆ Okay. స్లిప్లు కూడా నాకు చూపించారు. ఓకే, ఈ కేసు అనే విషయం మీకు తెలుసా? ఫిబ్రవరి 25th, అంటే నాకు తెలిసి బహుశా మీరు ఇంకా అక్కడికి లేదు, వెళ్ళక ముందే. కేసు విషయం తెలీదు. అంటే అఘోరికి ఫోన్ రావడం, అఘోరి పైన కేసు అవడం ఎక్కడ తెలియదు అంటే వార్తల్లో చక్కర్లు కొడుతున్నాయి. క్యా బాబు? లేదంట. అరే దర్శన్ బాత్ మే బాబు. ఎప్పుడైతే తెలిసింది ఇలా కేసు అయింది అని. ఓకే, సో ఇప్పుడు అంటే తనతో పాటు ట్రావెల్ చేస్తున్న టైంలో మీకు తెలిసింది కేసు అయిందని. అవును రైట్. అవును, తెలిసినా గానీ ఇందులో భయపడడానికి ఏముంది, తనేం తప్పు చేయలేదు కదా. ఆ జడ్జిని పిలిపియండి అంటున్నాం మేము. జడ్జితో కాంటాక్ట్ డైరెక్ట్ గా ఈమెకి కూడా లేదు. ఇప్పటికి కూడా లేదు. మాట్లాడింది మొత్తం మీడియేటర్ గా ఆమె చేసింది. ఆమె 5 లక్షలు ఇంకా నా పేరు మీద తీసుకున్నది, ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి. సో ప్రస్తుతం ఆమె వర్షం నాకు కేసు నమోదైంది. అనిపిస్తుంది కదా. పోలీసులు డెఫినెట్ గా కేసు సెక్షన్ నమోదు చేశారు. నిజంగా ఒక్కో సెక్షన్ చూస్తే డెఫినెట్ గా 308(1)(5), 318(1), 351(4) అంటే బిఎన్ఎస్ సెక్షన్లు ఇవన్నీ కూడా బహుశా నాకు తెలిసి సెక్షన్ల కింద చీటింగ్లు అన్నీ ఉన్నాయి. శిక్షలకు సంబంధించి కొంత మన లీగల్ అడ్వైస్ తీసుకోవాల్సిందే. ఇది చీటింగ్ అని మేము నేనైతే దీన్ని చీటింగ్ అని నేను అసలు పోలీసు వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంక్వైరీ చేయండి, ఆ జడ్జిని పిలిపియండి. ఎవరు మాట్లాడారు, ఏంటిది, ఎవరు మీడియేటరు, అసలు ఎవరేమన్నారు. వర్షిని ఇంక ఒక్కటే కాదు, ఒక నిమిషం అఘోరి గారు మీరు ఆగండి. వర్షిని చాలా వార్తలు ఈ కేసుల విషయంలో కానివ్వండి, ఇంకొక ఆవిడ కూడా వచ్చింది బయటికి, అవి కూడా మాట్లాడదాం. ఇవన్నీ విషయాల్లో అఘోర్ని అరెస్ట్ చేయబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. చాలా మంది కొంతమంది కూడా అంటే ఎవరైతే ఆరోపిస్తున్నారో వారందరూ కూడా అఘోర్ని అరెస్ట్ చేయాలని కానివ్వండి, ముఖ్యంగా కొంతమంది ట్రాన్స్జెండర్స్ కూడా బహిరంగంగా బయటకు వచ్చేసి అరెస్ట్ చేయాలంటున్నారు. నిజంగా ఒక అఘోరి అరెస్ట్ అయిపోతే వర్షిని పరిస్థితి ఏంటి మరి? మా ఇంటికాడ వెళ్ళి ఉంటుంది. అరెస్ట్ ఎందుకు అవుతుంది అసలు అంటే వింటే ఆమె కేసు పెట్టింది, ఆమె వర్షన్ విన్నారు కానీ ఇప్పుడు ఈమె వర్షన్ కూడా ఇప్పుడు లైవ్ లో సరే విచారించాలి, దాన్ని కూడా విచారించాల్సిందే, దాన్ని కూడా విచారించాలి, అదుపులో తీసుకోవాల్సిందే. నిజ నిజాలు తెలిసినాకే ఈ అరెస్ట్ అనేది వస్తది. అప్పటి వరకు లేదు అరెస్ట్ అనేది ఎలా చేస్తారు? లేదు, మీరు నిజాలు తెలుసుకోవాలన్నా కూడా అరెస్ట్ చేసి విచారిస్తామనే పేరిట పోలీసులు కస్టడీ తీసుకుంటారు. వస్తాము, అట్లా పోలీస్ వాళ్ళ నుండి కాల్ వస్తే నేనే వస్తాను. నేను వర్షిని అడుగుతున్నా. వర్షిని మంచి హ్యాపీగా ఉన్నారు, ఇప్పటివరకు బాగానే ఉంది. అప్పుడు ఇన్వెస్టిగేషన్ కోసం పిలుస్తారు కానీ అరెస్ట్ అని చెప్పి డైరెక్ట్ తీసుకెళ్ళడానికి వాళ్ళకు కూడా ఎటువంటి రైట్స్ ఉండవు కదా. అంటే ఇద్దరు వైపులా చూసే కదా అరెస్ట్ చేయాల్సింది. ఆమె కేసు పెట్టింది కదా అని చెప్పి సెక్షన్లు పెట్టేసి డైరెక్ట్ తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టాలంటే అవ్వదు కదా. రైట్. అఘోరి గారు ఈ వినీతది ఏదైతే మోకెలలో జరిగిందిగా, ఇక్కడ జడ్జి వస్తేనే అన్ని నిజాలు బయటకు వస్తాయి. ఓకే, యా రైట్. అఘోరి గారు నిన్న మీ పైన ఒక మహిళ బయటకు వచ్చి నన్ను ముందుగా పెళ్లి చేసుకున్నాడని తాలిబొట్టు చూపించింది, గతంలో పరిచయం అని చెప్పింది, బంధువులను కూడా తీసుకొని వచ్చింది. ఏంటి మొదటి పెళ్లి తనని చేసుకున్నారని చెప్తోంది ఒక మహిళ బయటకు. అసలు పెళ్లే జరగలేదు, ఆమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, డైవర్స్ అయినా, ఆ డిప్రెషన్ లో ఉండే ఆమె నన్ను సంప్రదించింది. నాకు ఇలా విడాకులు అయినాయి, నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆమె ఇప్పుడు ఏది అది అడ్వకేట్ గా చేస్తుంది. నాకు ఇలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, అమ్మ ఒక్కతే ఉన్నది, ఫ్యామిలీలో ఎవరు లేరు, కొద్దిగా కాపాడండి అమ్మా, కొద్దిగా తోడుండండి అమ్మా అంటే నేను అన్నాను, అమ్మ నేను వేరే దగ్గర ఉన్నాను, నేను బిజీగా ఉన్నాను, ఇప్పుడు ఇలాంటి ఏం మాట్లాడలేను, నా వల్ల కాదు, నేను వేరే పోరాటంలో ఉన్నానని చెప్పిన. మీకు ఎలా అప్రోచ్ అయ్యారు, మీకు పరిచయం ఎలా ఉంది? ఇదే ఫోన్లలోనే, ఎవరి దగ్గరికి వెళ్ళో నెంబర్. భక్తులు అనే వాళ్ళు మేము ఏదో ఒకటి అమ్మ దగ్గర చేపించుకోవాలి పూజ,